వెల్కమ్ టు యువర్స్. ఆంధ్రప్రదేశ్లో జనసేన ప్రభంజనం ప్రారంభమైందా అంటే 100% ప్రారంభమైందనే అర్థమవుతుంది. ఎందుకంటే దశాబ్దం పైన పోరాటంలో అనేక ఒడిదుడుకులు, అనేక ఎత్తుపదాలు అవన్నీ అధిగమించి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో 21-20 గెలవటమే కాకుండా కూటమి మొత్తం కలిపి 164 స్థానాలు ఎంపీ స్థానాలు కావచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యారు. ఆయన ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఎందుకు చెప్పాడా, చెప్పింది జరుగుద్దా అనే భ్రమల నుంచి చేసి చూపించాడు. ఆ రోజు అంటే కిరణ్ టీవీలో ఒకసారి చాలా ఇంటర్వ్యూలో కిరణ్ నేను చేశాం. పవన్ కళ్యాణ్ గారు తక్కువ అంచనా వేస్తారు, ఆయన చెప్పిందే చేస్తాడు. ఆయన మనసులో ప్రజల్లో ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో ఆయనకి పూర్తిగా తెలుసు అని చెప్పి చాలా సందర్భాలు మేము చెప్పాం. చాలామంది పవన్ తక్కువ అంచనా వేశారు, కానీ మేమే చెప్పిందే నిజమైంది. నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేని రాజకీయాలు ఊహించుకోవటం కష్టం అన్నట్టుగా ఈరోజు ఆయన ఉభయ రాష్ట్రాల సంపద కాదు, జాతీయ సంపదగా ఆవిర్భవించారు. అందుకనే దేశ ప్రధాని మోదీ గారి నోట ఈయన పవన్ గారు తుఫాను. అటువంటి ప్రజాతంత్రం పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక మూలాల్లోకి వెళ్తే కనుక ఏంటి ప్రపంచం అంటే, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పేపర్ మిల్స్, రాజమండ్రిలో ఉంది ఆంధ్ర పేపర్ మిల్స్. ఆ యూనియన్ ఎన్నికల్లో టీడీపీని వైసీపీని కాదని పక్కన పెట్టేసి జనసేనకి యూనియన్ నాయకులంతా, అక్కడ యూనియన్ మెంబర్లస్ అంతా వాళ్ళకి విజయాన్ని అందించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 711 ఓట్లలో ఎన్నికలు జరిగితే 711లో 707 పోలైన దాంట్లో జనసేనకు వచ్చింది 258, సెకండ్ ప్లేస్లో వైసీపీకి 228, థర్డ్ ప్లేస్లో టీడీపీకి 220. అంటే మూడో ప్లేస్కి టీడీపీకి పరిమితమైందంటే అది రాబోయే ఎలక్షన్లో కూడా కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కాకుండా ఒంటరిగా పోటీ చేస్తుందంటే దీనికి ఇదే తార్కాణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ అంటే మామూలు విషయం కాదు, అనేక రాజకీయాలు ఉంటాయి. అటువంటిది 711 ఓట్లతో ఎలక్షన్ జరిగితే 707 పాల్గొంటే 258 ఓట్లు జనసేనకు వచ్చినాయి అంటే సెకండ్ ప్లేస్కు వైసీపీ, థర్డ్ ప్లేస్ టీడీపీ అంటే దాన్ని బట్టి రాజకీయం ఏ విధంగా వంట పెట్టించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే 228 ఓట్లు వచ్చిన వైసీపీకి జక్కంపూడి రాజా ఆ గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తే 220 ఓట్లు వచ్చిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ టీడీపీకి ఆది శ్రీనివాస్ గారు అక్కడ రాజమండ్రి ఎమ్మెల్యే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 258 ఓట్లు వచ్చిన జనసేనకి ఎవరిని చూసి, పవన్ చూసే. ఆ రోజు తాడేపల్లిగూడెంలో, వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో జగన్ నిన్ను అదపాదాలను దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పినప్పుడు ఆ రోజు ఎవరు ఊహించలే. మేము విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయాం. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పింది చేశాడు. 150 నుంచి వైసీపీని 11కి పరిమితం చేశాడు. ఇప్పుడు కట్ చేస్తే ఉభయ గోదావరి జిల్లా 0కే పరిమితం చేస్తున్నట్టు నిజంగా అట్లా చేశాడు. ఇంకొక ముందుకెళ్తే ఇప్పుడు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఈ గెలుపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతుందా అంటే అదే వాయిస్ జనసేన కేడర్లో వినపడతా ఉంది. మన శక్తి ఏంది, జనసేనకి అంత స్ట్రెంత్ లేదు, మన అంత స్టామినా లేదు, అన్ని స్థానాల్లో పోటీ చేయలేము అనే పరిస్థితి నుంచి ఇప్పుడు 175 స్థానాల్లో కూడా అభ్యర్థులను ఎదుర్కొని ఇన్ఛార్జిగా నియమిస్తున్నారు. అన్ని ఎంపీ స్థానాల్లో కూడా వెళ్తున్నారంటే క్షేత్రస్థాయిలో జనసేన ఏ విధంగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పాలన మీద పట్టు సాధించాడు. తనకున్న శాఖలు పంచాయతీరాజ్లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్లారు. గ్రామీణాభివృద్ధిలో నెంబర్ 1 అయిపోయింది. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించారు. నిన్నగాక మొన్న 5 అవార్డ్స్ వచ్చినాయి. ఒకవైపు అడవులను రక్షిస్తూ ఉన్నాడు. ఎర్రచందనాన్ని స్మగ్లర్స్ పుష్పరాజులు వచ్చి దొంగిలించాలనుకుంటే అసలు చూస్తూ ఉండడానికి అటవీ రక్షకుడు ఎవరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. గతంలో ఎప్పుడు లేని విధంగా మొత్తం రెడ్ శాండ్ మొత్తం అదుపులో పెట్టాడు. ఇంకోవైపు కుంకి ఏనుగులు, పంటలు నష్టాలు గెలిచే ఏనుగులు బెడద నుంచి కుంకి ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అది కాపాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాజమండ్రిలో జనసేన గెలుపు విజయ ప్రస్థానం ప్రారంభమైంది. 4.5 దశాబ్దాల పార్టీ ఒకవైపు టీడీపీని కూడా 3వ స్థానానికి పరిమితం చేశారు. ఇంకోవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన లెగసీ, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళని కూడా కాదనుకున్నారు. ఇప్పుడు ప్రజలు, గోదావరి జిల్లా ప్రజలు తీర్పు ఏదైతే ఇస్తారో వాళ్ళే అధికారంలో వస్తారనేది అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఉంది, తర్వాత ఇప్పుడు కూడా ఏర్పడతా ఉంది. కాబట్టి దీన్ని బట్టి
అర్థం చేసుకోవాలి. జనసేనని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. జనసేన నాయకుడు చూసే ముందుకెళ్తారు. గోదావరి జిల్లాలో అతిపెద్ద బలమైన సామాజికం కాపులు జనసేన వైపు 95% నిలబడ్డారు కాబట్టి అంత విజయం ఆ రోజు వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అదే. ట్రేడ్ యూనియన్లు అంటే అనేక రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాల్లో ట్రేడ్ యూనియన్, జనసేన ట్రేడ్ యూనియన్ ఫ్రంట్గా ఏర్పడి వాళ్ళతో కలిసి ఈరోజు విజయం అందుకోవడం అంటే ఒకవైపు టీడీపీ, ఇంకొక వైపు వైసీపీ కూడా గుర్తుపెట్టుకోవాలి. జనసేన ఆ స్థాయి కాదు. అసెంబ్లీ గేటు కూడా దాటిని అని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? దశాబ్దమైన పోరాటంలో ప్రజలు ఆయన భావి భారత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా మనం చూడాలి. కాబట్టి ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోవడం కష్టం. ఆయన సుస్థిరమైన రాజకీయాలు, ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష, ప్రజల్లో కోసం తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి 2 months రెస్ట్ తీసుకోమంటే చేతికి రొటేటర్ కప్పు గాయమై మొబైల్ సర్జరీ జరిగితే రెస్ట్ అనేది తీసుకోలే ఆయన. దేశ ప్రధాని మోదీ గారు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారంటే ఎంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవించారనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా పార్టీలన్నీ కూడా జనసేనతో జాగ్రత్తగా ఉన్నాయి. జనసేన తక్కువ అంచనా వేయడానికి వెళ్ళారు. గ్రాస్ రూట్ లెవెల్లో, బడుగు బలహీన వర్గాల్లో కోట్లాది మంది జనంలో జనసేన చాప కింద నీరులాగా దూసుకు వెళ్తా ఉంది. జనసేనని నమ్మిన వాళ్ళని, అది వీర మహిళలు కావచ్చు, జెండా మోసిన కూలీలు కావచ్చు, యూత్ కావచ్చు, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అనటానికి ఇది నిలువెత్తు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర పేపర్ మిల్స్ రాజమండ్రిలో యూనియన్ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించింది. ఒక ఎగ్జాంపుల్గా ఇది తొలిమెట్టు మాత్రమే అనేది మనం సంపూర్ణంగా చెప్పగలం.